వెల్కమ్ టు D5 న్యూస్. ప్రపంచం ఏమైపోతున్నా వారికి సంబంధం లేదు. సమాజం ఎటుపోతున్నా వారికి లెక్కలేదు. తల్లిదండ్రులు బాధపడుతున్నా వారు పట్టించుకోరు. బంధువులు స్నేహితులు విడిపోతున్నా వారు అలాగే చూస్తూ ఉంటారు. రోజంతా అలా శూన్యంలోకి నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా, నిరాశగా చూస్తూ ఉండిపోయే వారెవరంటే నిత్యం గంజాయి, డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్న యువత. వయసులో ఉన్న ఉత్సాహం, వేడి, ఆతృత ఇవన్నీ దుర్వ్యసనాల వైపు పరుగులు తీస్తుంటాయి. మొదట సరదాగా సిగరెట్ కాల్చుతారు, తర్వాత సరదాగా బీర్ తాగుతారు, ఆ తర్వాత అందులో ఏముందని వైన్ తాగుతారు, ఆ తర్వాత బ్రాందీ, తర్వాత విస్కీ, రమ్, ఇలా అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదో ఆనందం వెతకాలి, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. అలా గంజాయి వైపు టర్న్ తీసుకుంటారు. తర్వాత స్టెప్ డ్రగ్స్ వైపు వెళ్ళిపోతారు. అంతే, ఇంకా అక్కడి నుంచి తిరిగి రారు. మరి మీ పిల్లలు ఎలా ఉన్నారు? వారి ప్రవర్తన ఎలా ఉంది? ఎవరిది బాధ్యత? పోలీసులదా, తల్లిదండ్రులదా? పక్కదారి పడుతున్న యువత తీరుపై D5 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు చాపుకంద నీరులా సాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే అమరావతి నుంచి శ్రీశైలం, చిత్తూరు వరకు ఉన్న అటవీ ప్రాంతాల్లోని ఏజెన్సీలో గంజాయి విచ్చలవిడిగా సాగవుతుంది. ఫలితంగా నగరాల నుంచి పట్టణాలు, గ్రామాలకు కూడా గంజాయి మత్తు పాకుతుంది. దీంతో చాలా మంది విద్యార్థులు, యువత, నిరుద్యోగులు మత్తుకి అలవాటు పడి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో గంజాయి సాగు అధికంగా సాగవుతుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే, హైదరాబాద్, ముంబై తదితర ప్రాంతాల నుంచి కూడా గంజాయి, డ్రగ్స్ ఇక్కడికి తిరిగి సరఫరా కావడంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్, ఇంకా కేంద్ర బలగాలు, యాంటీ నార్కోటిక్స్ స్క్వాడ్ ఇలా ఎంతమంది ఉన్నా గుట్టు చప్పుడు కాకుండా ఇవి తరలిపోతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా గంజాయి సాగు కావడం, డ్రగ్స్ దొరికిపోవడం చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ అడ్డాలుగా పాన్ షాప్లు, హోటళ్లు, ఐస్ క్రీమ్ బళ్ళు, సోడా బళ్ళు, ఆటో స్టాండ్లు ఉంటున్నాయి. సిగరెట్లు, పాన్ మసాలా వంటి వివిధ రూపాల్లో వీటిని ఎవరికీ అనుమానం రాకుండా విక్రయిస్తున్నారు. సిగరెట్లోని పొగాకును తీసేసి గంజాయిని నింపుతున్నారు. రాత్రి వేళల్లో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాలు, చెరువుగట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పట్టణ గ్రామాల్లోని శివారు ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయ ఆవరణాలు, ఇంకా పరితెగించి శ్మశానాల్లో గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎప్పుడైనా దొరికిన వాళ్ళని పోలీసులు పట్టుకొని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు. అయినా సరే మార్పు రావడం లేదు. దురదృష్టం ఏంటంటే గంజాయికి బానిస అవుతున్న వారిలో చిన్నపిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. అలాగే మహిళల శాతం ఎక్కువగా ఉండడంతో సమాజంలో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసు ఉన్నతాధికారులు అనే మాట ఏంటంటే, నిజానికి రాష్ట్రంలో ప్రజలకి రక్షణగా ఉండవలసిన పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆ సంఖ్య పెంచాలంటే బడ్జెట్ కావాలి, అందుకు ప్రభుత్వ అనుమతి కావాలి. ఉన్న వాళ్ళకే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇక కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి? రోజు దొంగతనాలు ఎక్కడో దగ్గర జరుగుతాయి. వాటిని వెలికి తీసేందుకు పోలీసులు వెళ్తారు. రాజకీయ నాయకుల చుట్టూ తిరగడానికి పోలీసులు వెళ్తారు. కోర్టులకు నేరస్తులను తీసుకెళ్లేందుకు వెళ్తారు. ట్రాఫిక్ నియంత్రణకు వెళ్తారు. ఉన్నతాధికారుల వెంట తిరగడానికి కొందరుంటారు. మంత్రులు వస్తే సెక్యూరిటీ కోసం వెళ్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పట్టణంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఏ సందులో ఎవడు గంజాయి అమ్ముతున్నాడో పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కాదని అంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మీ ఇంట్లో పిల్లల ప్రవర్తన ఎలా ఉంది? కాలేజీలో స్నేహితులు ఎలాంటి వారున్నారు? రోజు కాలేజీకి వెళ్తున్నారా? పాఠాలు వింటున్నాడా? ఒకసారి కాలేజీకి వెళ్ళి మాస్టర్లు, లెక్చరర్స్ను అడిగి తెలుసుకోండి. అలాగే ఇంట్లో ఒక కంట కనిపెట్టండి. ఈ మధ్య కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా? రాత్రిళ్ళు వారితో తిరుగుతున్నాడా? మందు కొడుతున్నాడా? ఇవన్నీ చూసి జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేయండి. వినకపోతే సైకాలజిస్టుల వద్దకు తీసుకెళ్ళండి. వాడిని సక్రమమైన దారిలో పెట్టేందుకు మేమెంతో ప్రయత్నాలు చేయండి. అంతేకాని మీ పిల్లవాడు గంజాయి కొట్టి వస్తే
పోలీసులు పట్టుకోవడం లేదు. అందుకనే మావాడికి గంజాయి దొరుకుతుంది, అందుకనే వాడు తాగుతున్నాడని అనడం కరెక్ట్ కాదు. వ్యవస్థను కాపాడే సంఖ్యలో పోలీసులు లేరు. అందుకని ప్రజలు స్పందించాలి. ప్రజలే తమ వంతు బాధ్యత తీసుకోవాలి. ఎవరు ఎవరిని కాపాడలేరు. ఇది సత్యం. పోలీసులకేమీ దివ్య దృష్టి లేదు. ఎక్కడేం జరుగుతుందో వారికి ఎలా తెలుస్తుంది? ఎవరో ఫోన్ చేయాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఈలోపు జరగవలసిన నష్టం జరిగిపోతుందని చెప్తున్నారు. అందుకని ఎవరి పిల్లలను వారే జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారులు చెప్తున్నారు. ఒకప్పుడు 20 గ్రాముల గంజాయి దొరకడమే అరుదుగా జరిగేవి. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన గంజాయి ఎంతో సులభంగా దొరికేస్తుంది. మార్కెట్లో 10 గ్రాముల ప్యాకెట్ను 500 నుంచి 600 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కోసారి డిమాండ్ బట్టి 1000 రూపాయలు పలుకుతుందని అంటున్నారు. 10 గ్రాముల గంజాయి ప్యాకెట్లతో 4 సిగరెట్ల నిండా గంజాయిని నింపవచ్చని చెప్తున్నారు. ఈ లెక్కన ఒక సిగరెట్ ఖరీదు 150 రూపాయలు ఉంటుంది. సాధారణంగా ఒక సిగరెట్ 10 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. కానీ గంజాయి సిగరెట్ విలువ అంతకు 10 రెట్లపైనే ఉండడం గమనార్హం. దీనివల్ల యువత మత్తుకి బానిసలుగా మారడమే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. పేదవాళ్ళు, కార్మికుల సంగతి పక్కన పెడితే రిసార్టులు, ఫామ్ హౌసులు, క్లబ్బుల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో గంజాయి సాగు తెలుగు రాష్ట్రాల కన్నా అధికంగా జరుగుతుందని అంటున్నారు. గంజాయి, డ్రగ్స్ కి అలవాటు పడిన యువత సంఘ విద్రోహ శక్తులుగా మారడమే కాదు, దొంగతనాలు, హత్యలు చేసి నేరస్తులుగా మారుతున్నారు. అందుకని ప్రధానంగా తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. చదువొకటే కాదు, వాడు పక్కదారి పడుతున్నాడా లేదా అనేది కూడా చూడవలసిన బాధ్యత వారిపై కూడా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఊరికెళ్తే ఇంటికి తాళం వేసుకొని ఎలా వెళ్తామో కుర్రాడు బయటకెళ్తే కొన్ని జాగ్రత్తలు తప్పవని సూచిస్తున్నారు.